ఎవరు రాజధానికి తమ భూములు ఇవ్వలేదు. తమ భూములు తాము సాగు చేసుకుంటున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఏకరా 8 కోట్లకు కూడా విక్రయించుకున్నారు. అమరావతి నిర్మాణానికి వీళ్ల వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి తప్ప వీళ్లకు జరిగిన అన్యాయం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇలాంటి వారికి న్యాయం చేస్తామంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇవ్వడంపై రాజధాని ప్రాంత రైతుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. మంగళవారం రాజధాని రైతుల పేరుతో తాడేపల్లి ప్యాలెస్లో జగన్ను కలిసిన వారంతా పెత్తందారులే అని స్థానికులు చెబుతున్నారు. కేవలం తమ గ్రామాలపై పెత్తనం పొందుతుందే అనే ఉద్దేశంతో కొందరు, రాజకీయ కారణాలతో మరికొందరు భూ సమీకరణలో అమరావతికి భూములు ఇవ్వలేదని చెబుతున్నారు. జగన్ను కలిసిన 27 మంది రైతుల్లో 21 మంది ఆయన సామాజిక వర్గానికి చెందినవారే. స్థానికంగా చిన్న సన్నకారు రైతులు కూలీలపై పట్టు కోల్పోవడం ఇష్టం లేకే తమ భూములను ఇవ్వలేదు అని ఆరోపణలు ఉన్నాయి. జగన్ ఇలా గుప్పెడు మందికి అండగా నిలబడి అమరావతికి భూములిచ్చిన వేలాది మంది రైతులకు వ్యతిరేకంగా నిలవడంపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.